ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. సాయిరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, బాబావారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బాబావారికి మనం సేవ చేసుకునే అవకాశం, అదృష్టాన్ని కల్పించారు. అది ఏ రకంగా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సాధ్యమైనంత వరకు అందరూ చేయడానికే ప్రయత్నించండి. ఎక్కువ సమయం కూడా పట్టదండి పని చేయడానికి. మనం చాలా అదృష్టంగా భావించాలి. ఎక్కడెక్కడోళ్ళమో మనం అందరము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లా, ఒక్కొక్క రాష్ట్రం, ఒక ఊరు, రకరకాల చోట్ల ఉన్నాము. కానీ అందరూ బాబావారి సేవ కలిసి చేసుకునే అవకాశం మాత్రము ఇదని చెప్పొచ్చు. అదేమిటంటే మా ఊరిలో అంటే మచిలీపట్నం ఐడియా ఉందో లేదో తెలియదు మీకు. మచిలీపట్నంలో బాబావారి గుడి అనేది చిన్న విగ్రహమే, పెద్ద ఆర్భాటమేం కాదు. ఒక వ్యక్తి బాబావారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసి చిన్న గుడి కడదాము అని చెప్పని ఆలోచన అయితే చేశారు. దాని సందర్భంగా ఆయన ఎంతోమందికి అన్నదానం కూడా చేస్తున్నారండి. చాలామందికి ఆయనకు తోచినట్లుగానే సింపుల్గానే ఒక కూర పప్పు అలా సింపుల్గా తక్కువలోనే చేయించి పని మనిషిని పెట్టి వంట చేయించి అందరికీ అన్న సమారాధన అనేది చేయిస్తున్నారు. దానికి సహాయంగా మనం ఏం చేయాలంటే డబ్బులు అయితే కాదండి, డబ్బులు ఇవ్వమంటున్నామేమో అని కంగారు పడద్దు. ఈ రోజుల్లో ప్రతిదీ అయిపోయింది. 4 వీడియోలు తీయడం, చెప్పడం, డబ్బులు అడగడం అని చెప్పి అనుకోవద్దు. డబ్బుల విషయం అయితే మన సాయి బంధువులకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ విషయం అయితే కాదు. అయితే వారికి చేతనైన సాయంగా మనం ఏం చేయాలంటే ఒక మంచి పురోహితుడిని కనుక్కొని విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు చేయాలనేది చెప్పారండి. శ్రావణ మాసంలో అంటున్నారు. అయితే డేట్ అనేది ఫిక్స్ అవ్వలేదు, ఇంకా నాకు తెలియదు. అంటే మాకు రాములవారి గుడి గ్రూప్ అనేది ఒకటి ఉంది మా మచిలీపట్నంలో. అయితే అందులో పోస్ట్ చేశారనమాట ఈ విషయం అనేది. పోస్ట్ చేసి వాళ్ళు ఇలాగే నేను ఎలా చెప్తున్నారో మీకు అలాగే చెప్తున్నారు. ఆ శంకుస్థాపన అయ్యి విగ్రహ ప్రతిష్ఠ చేసే వరకు 1,000 నామాలు అనేవి బాబా వారివి. నామ జపం రాయడం కూడా కాదండి, జపం చేయడం మాత్రమే. ఓం శ్రీ సాయిరామ్ అని మాత్రమే మనం నామజపం అనేది చేయాలి. 1,000 అనేది 1,000 సంఖ్యతో 1,000 సార్లు చేసి ఆ విగ్రహ ప్రతిష్ఠ అనేది చేస్తే చాలా మంచిది అని చెప్పారంటండి. అంటే ఇంకా టైం అనేది చాలా ఉంది కాబట్టి మ్యాక్సిమం 1,000 దాటిపోతాయి. ఎంతోమంది ఇప్పుడు ఆల్రెడీ చేసేస్తున్నారు రోజుకి. అలా నామజపం చేసి రోజు ఈవినింగ్ 6 to 9 అనేది మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఓపెన్ అయి ఉంటుంది. అందులో మేమైతే కౌంటింగ్ పెట్టేస్తున్నాము. నేను ఇది మన సాయి బంధువులందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఆ వాట్సాప్ లింక్ అనేది షేర్ చేయొచ్చో లేదో కూడా నేను కనుక్కోలేదండి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది రకరకాల మెసేజ్లు అనేవి పెట్టేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, కేవలం కౌంట్ మాత్రమే పెట్టండి, మాకు కౌంట్ చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది, ఎక్కడెక్కడ వీడియోలో ఏయో వీడియోలు అన్నీ షేర్ చేసేస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఓన్లీ లిమిటెడ్ టైం పెట్టి 6 to 9 మాత్రమే వాట్సాప్ అనేది ఆన్ చేయడానికి వీలుగా, మనం మెసేజ్ చేయడానికి వీలుగా అడ్మిన్ చేశారనమాట. అందులో మేము పెడుతున్నాము. అలాగే మన సాయి బంధువులు కూడా బాబావారంటే ఇష్టమే కాబట్టి ఆయన్ని మనం తలుచుకొని రోజు అనేది ఉండదు కాబట్టి రోజుకి ఒక పావు గంట 10 నిమిషాలైనా సరిపోతుంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎన్ని రోజులైతే సమయం ఉందో అన్ని రోజుల్లో రోజుకి 108 లేదంటే 501 అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు సంఖ్య అనేది మన కామెంట్ బాక్స్లో మాత్రమే పెట్టండి. ఎందుకంటే లింక్ నేను అడగలేదు వాళ్ళని షేర్ చేయొచ్చో లేదోనని. అందుకని చెప్పేసి నేను మన ఛానల్లో మాత్రం ఈ వీడియోలో మాత్రం లింక్ షేర్ చేయడం లేదు. మీరు ఈ వీడియో విన్న తర్వాత మీకు చేయాలనిపిస్తే మన ఛానల్లో ఏ వీడియో కింద అయినా సరే, మీరు ఏ వీడియో కనిపిస్తే ఆ వీడియో కింద మన ఛానల్లో మీరు ఏ రోజుకి ఆ రోజు నెంబరు మాత్రం కౌంట్ ఇన్ని అని చెప్తే నేను అవన్నీ యాడ్ చేసుకుని వాట్సాప్ గ్రూప్లో మన సాయి బంధువులనే చెప్తానండి, నేనైతే చెప్పను. నాకు నేనుగా మొన్న 1116 చేశాను, నిన్న 1116 నామాలు చేశాను. ఈరోజు అలా నాకు తోచినట్టుగా నేను చేసుకుంటున్నాను. అలాగే మీ గురించి కూడా మీ పేరు చెప్తే మీ పేరు కౌంటు చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీరు నమ్మడానికి స్క్రీన్ షాట్ కూడా తీసి మీకు పెడతాను వాట్సాప్లో. వాళ్ళకి నేను ఫలానా తేజస్విని అని ఉన్నారనుకోండి, తేజస్విని ఈరోజు కౌంటు 108 అని చెప్పి వాట్సాప్ పెడతాను కదా. అది ఏ రోజుకి ఆ రోజు ఎవరి పేరైనా చూసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్లో నేను వాళ్ళకి మెసేజ్ పెట్టి అది స్క్రీన్ షాట్ తీసి మీకు చూపిస్తాను అనమాట. కేవలం మనం చేసేది నామ జపమేనండి.
మీకు తెలుసో లేదో బాబావారికి నామజపం అన్నా, నామం స్మరించడం అన్నా నిరంతరం ఎల్లప్పుడూ నా నామాన్ని స్మరిస్తూ ఉండు అని చెప్తారు. అలాగ నామజపం స్మరించడం అంటే బాబావారికి ఎంతో ఇష్టం. మనకి ఇది ఒక మంచి అవకాశం బాబావారు ఇచ్చారు అని చెప్పి మనం మనస్ఫూర్తిగా నమ్మి బాబావారి యొక్క నామజపం అనేది మనం చేస్తే ఆయన తప్పకుండా మనల్ని కరుణిస్తారు. కొంత సమయం ఆయన కోసం మనం కేటాయించినట్లు ఉంటుంది. చాలా మనకి మంచి అనేది జరుగుతుందండి. దానివల్ల మనకు నష్టం అయితే అస్సలు ఏమీ లేదు, ఖర్చు లేదు, ఏమీ లేదు. ఒక్క 10 నిమిషాలు పావుగంట సమయం కేటాయించి భక్తి శ్రద్ధలతో ఆయన ముందు కూర్చుని ఎక్కడో బాబా విగ్రహ ప్రతిష్ట, ఇక్కడికి నామజపం కోసం నన్ను బాబావారు పిలిచారా అన్నంత అదృష్టంగా భావించి మనం ఈ నామం అనేది చేస్తే ఎంతో మంచిదని నేనైతే అనుకుంటున్నానండి. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు సమయం కేటాయించి బాబావారి నామజపం చేసి ఆ కౌంట్ మన వీడియోలో ఏ వీడియో కింద పెట్టినా నేను చూసుకుంటాను. నాకు మెసేజ్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్లో వాళ్ళకి నేను ఆ మెసేజ్ పెట్టి వాళ్ళకి స్క్రీన్‌షాట్ కూడా నెక్స్ట్ డే నేను ఎప్పుడైతే వీడియో చేస్తానో, లేదంటే ఎక్కువ మంది నామజపం పెట్టినట్టయితే నెక్స్ట్ డేనే నేను కమ్యూనిటీ పోస్ట్లోనే ట్యాప్ చేసి మన సాయి బంధువులందరూ నామజపం ఇంతమంది పెట్టారని చెప్పి వాళ్ళ పేర్లతో సహా వారు పేరు చెప్తారు కదా. సో నేను చెప్పాను కదా, అలా పెడితే వాళ్ళకి నేను ఖచ్చితంగా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మీ మెసేజ్ నేను ఫార్వర్డ్ చేశాను. మీ నామాల సంఖ్య అనేది ఖచ్చితంగా చెప్తాను. మన బాబావారు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారనుకుని అందరూ పాల్గొని ఎవరికి తోచినట్టు వాళ్ళ నామజపం ఓం శ్రీ సాయిరామ్ అంతే, పెద్దగా కూడా ఏం లేదండి. ఓం శ్రీ సాయిరామ్ అనేది మనం ఎన్నిసార్లు జపం అనేది నోటుతోనే రాయవసరం లేదు. చేసి ఆ కౌంట్ అనేది నాకు ఏ వీడియోలో అయినా సరే మనకి పోస్ట్ చేస్తే నేను వాళ్ళకి చెప్తాను. ఇది మన సాయి బంధువులు అందరూ కలిసి చేద్దాము, ఇది ఒక మంచి అవకాశంగా భావిద్దామని మన సాయి బంధువులు అందరూ కూడా కలిసి చేస్తారని ఆశిస్తూ బాబావారి ఆశీస్సులతో ఇట్లు మీ లవ్ గని. ఓం సాయిరామ్.